ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్ర మాస జీవిత యాత్ర చరిత్రలో 32వ భాగం 11/6/20 1963లో ఆయన నిర్వహించిన కార్యక్రమాలు చెప్తున్నా. 63లో నేను ఒక పెద్ద ప్రచార కార్యక్రమం చేశా. రాష్ట్రంలోని 9 జిల్లాలు పర్యటించి ఆయా జిల్లాలో పనిచేస్తున్న విస్తరణాధికారులు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సమావేశం ఒక్కొక్క చోట 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పడి వాళ్ళందరికీ ప్రచార సాంకేతిక విషయాలు, పరికరాలు ఉపయోగం, రేడియో సినిమాల వినియోగం, ప్రదర్శనలు ఏర్పాటు చేసి కరపత్రాల రచన వంటి అంశాలపై శిక్షణ ఇచ్చి ఈ సమావేశాలు ఆయా జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు, సమాజ వికాస విభాగంలో పనిచేసేవాడు వచ్చేవాడు. వీళ్ళు విశేషంగా నా పరిశ్రమను ఓర్మిని ఉపన్యాస పటిమను శ్లాఘించి దీంతో రాష్ట్రమంతటా నా పేరు పాకిపోయి గ్రామాల్లో నా ప్రసంగాలకు విపరీతంగా జనం వచ్చి నెల్లూరు జిల్లా కోవూరు దగ్గర కోపూరం ఎలయ్యపాలెం శివాలయం దగ్గర సభకు 2000 మంది జనం. నా ప్రచార విధానాన్ని నాతో పాటు జిల్లాకు వస్తూ సూచన మా అధికారి కాసిం యడిని, మీరు రిటైర్ అయిన తర్వాత వ్యవసాయ ప్రచారం చెయ్యగల నాథుడెవడు అన్నారు. నా కార్యక్రమాల విభాగాలను, నా ఉపన్యాస భాగాలను ఆకాశవాణి హైదరాబాద్ ప్రసారం చేసి నా ఉద్యమానికి మరింత ఊపిచ్చి రాష్ట్ర సంగీత అకాడమీ నాట్యగళ పత్రికకై కళారూపాల ప్రచార శక్తి అనే వ్యాసం డిసెంబర్లో పంపా. పారితోషికం 25 ఇచ్చి బెంగళూరులో అఖిల భారత వ్యవసాయ సమాచార ప్రసార ఉద్యోగుల తృతీయ సమావేశం నవంబర్ 20 నుండి 29 అందులో నేను ముఖ్య పాత్ర వహించా. తర్వాత గ్రామీణ కళారూపాల ప్రచార శక్తి సోదాహరణంగా ప్రసంగించి మిగిలిన ఉద్యోగులకి ఈ భావమే కొత్త. ఈ 3వ అఖిల భారత సమావేశంలో కూడా ఆకాశవాణి గ్రామస్తుల కార్యక్రమ ప్రయోక్తగా వ్యవసాయ పట్టభద్రుడై ఉండాలని నా ప్రతిపాదన తిరిగి తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి ఇంకొకసారి పంపారు. ఆకాశవాణిలో కదలికబడి తగిన అభ్యర్థులకై ప్రకటన చేసి జనవరిలో జరిగిన పరీక్షలో నేనే గ్రామస్తుల కార్యక్రమ ప్రయోక్తగా వస్తానన్న మాట సర్వత్రా వినబడు. స్టేషన్ డైరెక్టర్ వి కృష్ణమూర్తి ఇతరులందరూ నా రాకకై ఎదురు. కానీ నాకు ఇయ్యవలసిన జీతం ఎంత ఉండాలి? 650 ఉండాలన్నారు. నా 25 ఏళ్ల సర్వీసు వ్యవసాయ శాఖలో దాన్ని వదులుకొని కొత్తగా రేడియో సర్వీసులో చేరడం న్యాయమా అని నేను వేసిన ప్రశ్నకు చిట్ట చివర నాకు ఉపయోగించిన ప్రభుత్వ ఉత్తర్వు 7 మాసాల తర్వాత దాంతో నేను రేడియోకి వెళ్ళాల. నాకు బదులు విఎస్ ప్రసాదరావు అనే సాధారణ పట్టభద్రుడు చే అతనికి సహాయకారిగా రాబూరి భరద్వాజను నియమించి ఇద్దరూ కొత్తవాడు. వ్యవసాయ శాస్త్ర పరిచయం కలగడానికి కొంతకాలం పట్టి అప్పుడు పివి నరసింహారావు రాష్ట్ర ప్రచార శాఖ మంత్రి. ఇప్పుడు అతను 62లో భారత ప్రధాని అయ్యా. వారి అధ్యక్షతన 2-3 ప్రసంగాలు చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఆవుల సాంబశివరావు గారు ఒక సభలో, అయ్యా మీరు ప్రతి జీవిత రంగంలోనూ జీవిస్తూనే ఉన్నారు అని అన్నారు. అటువంటి ప్రశంస 1963లో అదంతా గడిచి హైదరాబాద్లో వజీర్ సుల్తాన్ సిగరెట్ కంపెనీ యజమాని ఒకరు నా వద్దకు వచ్చి వారి వస్తువుల విక్రయం పెరిగేటట్టుగా వాళ్ళ కంపెనీ ప్రదర్శన విభాగాన్ని తీర్చిదిద్దమని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ రజతోత్సవ సందర్భంగా ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయమని ఈ విధమైన ప్రచార సాగురోహిత్యాలు రావడం మొదలుపె. దేశ చరిత్ర చూస్తే అమెరికా అధ్యక్షుడైన జాన్ కెనడీ ఎవరో 22/11/63 సంచి చంపారు. ఆల్డస్ హక్స్లీ ఇంగ్లీష్ ప్రసిద్ధ రచయిత మరణం. తొలి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ పాట్నాలో స్వగృహంలో 28/2/63 ఇంటి విషయం. నా భార్య కడుపులో విపరీతమైన కడుపులు
63 జూన్లో వచ్చి దాని లక్షణాలు బట్టి కడుపులో పుండు లేచిందేమో అని అనుమానించి మందివ్వగానే తాత్కాలిక ఉపశమనం. పాము చిన్నదైన పెద్ద కర్రతో కొట్టాలన్న ఖచ్చితమైన రోగ నిర్ధారణ లేక వైద్యం రకరకాల వేర్వేరు డాక్టర్ల చేతిలో జరిగినందున చివరకు అది రాచకురుపు క్యాన్సర్గా మరి 1966 నా భార్య మరణానికి కారణం. పెళ్ళి నా పెద్ద కుమార్తెలిద్దరికి వివాహ బంధాలు వచ్చాయి. కానీ నా పిల్లలకు వీలైనంత ఉన్నత విద్య చెప్పి వారికి ఒక ఉద్యోగం దొరికిన తర్వాత వివాహం చెయ్యాలని నా ఉద్దేశం అని వారి వివాహాలకు వెనకబెట్టి సొంతంగా ఆర్జన లేని సంసారి అయితే సంఘంలో చిన్నతనంగా ఉంటుందని నా భావం. మే నెలకు పెళ్ళిళ్ళ మా అన్నగారి రెండవ కుమార్తె పద్మ 23/5/63 కాకినాడ హైదరాబాదులో మహీధర సూర్యనారాయణ గారి కుమార్తె రత్న 12/5/63 హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో మాకు సమస్య వచ్చిబడి అంచేత నా కుటుంబాన్ని పంచుకొని కాకినాడలోని గాంధీనగర్ ప్రకాశ్ వీధిలో అద్దెకుంటున్నాడు. పెళ్లి కొడుకు విశాఖ వాస్తవ్యులైన చెరుకూరి రాధాకృష్ణమూర్తి, హైదరాబాదులో పెళ్లి కొడుకు బొబ్బిలి వాస్తవ్యుడైన నడివింటి రామకృష్ణ స్వామి. కాకినాడలో పెళ్ళయిన తరుమన్నాడు మేమందరం విశాఖ వెళ్ళడానికి పెళ్లి కుమార్తెతో వెళ్తూ ఉంటే హైదరాబాద్ అనగానే రైలుకి నా భార్య మిగిలిన పిల్లలు సామర్ల కోటలో చేశారు. అందరం విశాఖకు అమెరికాలో చదువుకై వెళ్ళిన అన్నగారి కొడుకు నా పెద్ద కుమారుడికి ఉత్తరం రాసి పెళ్లి చేసుకోకుండా అమెరికాకు రావడం పెద్ద పొరపాటు చేశాను. 64లో అమెరికా నుండి ఇండియాకు వచ్చాక పరంపరం కాపురస్తులే పోతాప్రగడ లక్ష్మీ నరసింహం గారి కుమార్ జానకి ఎంఏని పెళ్లి చేసుకు మా కుటుంబంలో జరిగిన ఇతర శాఖ వివాహంలో అదే ఈ 30 ఏళ్లలో సహజం సమాజం విపరీతంగా మారిపోయి గొప్ప మార్పు 64లో ముఖ్యమైన విషయం జరిగి అదే భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం. 27/5/64 మధ్యాహ్నం 2 గంటల ప్రధాని తుది శ్వాస విడిచారు. దేశమంతా విషాద సాగరం. ఆ మర్నాడు దహన సంస్కారం. మనస్కులో చిన్నవాడైన సంజయ్ గాంధీ రాజ్ఘాటు 300 గజాల దూరంలో ఏర్పడిన చేతిలో ప్రధాని భౌతిక సహాయానికి దహన సంస్కారాలు చేసి వెంటనే తాత్కాలిక ప్రధానిగా గుల్జారీలాల్ నందా నియమింపబడిన 9/6/64 లాల్ బహదూర్ శాస్త్రి ఏకగ్రీవంగా ఎన్నికై కొత్త మంత్రివర్గం ఏర్పడి అందులో నీలం సంజీవరెడ్డి ఉక్కు ఇనుము శాఖకు, ఇందిరాగాంధీ సమాచార ప్రసార శాఖకు, రామ్ సుభాగ్ సింగ్ ఏర్పాటు చేసిన అఖిల భారత వ్యవసాయ పత్రికా సంపాదకుల సభకు ప్రతినిధిగా ఆంధ్ర ప్రభుత్వం తరపున న్యూఢిల్లీలో ఆ సభ 7/6/64 జరిగి ఆ సందర్భంలో ఢిల్లీకి నేను వెళ్ళిన ఇంకా కొన్ని నిప్పురవ్వలు చెమ్ముతూ ఉన్న నెహ్రూ సమాధి స్థలాన్ని చూశాను. ఆగస్టు నెలలో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫోర్డ్ ఫౌండేషన్ ఉన్నతాధికారు ఏలూరులో ఒక సాంద్ర వ్యవసాయ పథకంతో సంబంధం ఉన్నవాడు కర్ణాటకలోని నిరులా హోటల్లో తేనీటి విందు ఏర్పాటు ఫోర్డ్ ఫౌండేషన్ వాడు నాకేదైనా ఉన్నతోద్యోగం ఇప్పించాలని చాలా ప్రయత్నించారు. నా అదృష్టం కలగ రేడియో వ్యవసాయ కార్యక్రమాల నిర్వహణలు తగిన రచనలలో ఒక శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి అది మే నెలాఖరులో ఏలూరులో జరిగి ఆ సభలో నాదే ప్రధాన వ్యవసాయ కార్యక్రమాలు సంబంధించిన డైరెక్టర్ ఆకాశవాణిలో పనిచేసే సివి కృష్ణమూర్తి అతనికి నా పనితనంపై విశేష గౌరవం కలిగి ఆనాటి సదభిప్రాయం క్రమంగా నా పట్ల వృద్ధి చెంది రేడియో కార్యక్రమాలలో నా ప్రసంగాలకు విలువ కూడా 21/7/64 నేను రేడియో స్టేషన్లో ప్రసంగిస్తున్నాడు ఒక ఫోటో తీశాను. అది చాలా బాగుండబట్టి నా ప్రచురణలో కూడా చిత్రాన్ని ముద్రిస్తూ వచ్చి ఆకాశవాణి పత్రిక వాణిలో కూడా ప్రకటించారు.
కేవలం వ్యవసాయ ప్రసంగాలే కాక ఇతర విషయాలపై కూడా నా రచనలు రేడియో వారు ప్రసారం చేస్తూ వచ్చి 6/8/64 తేదీ ప్రబంధాలలో ఆహార సూక్తులు అనే ప్రసంగం బొంబాయిలోని విమాన శాఖ విని చేస్తున్న భక్షి సత్యనారాయణ అనే ఒక సాహిత్యాభిమాని విని సంతోషంతో నా ప్రసంగాన్ని అడిగి తెప్పించుకొని అంతతో అతడు పిహెచ్డి పట్టానికై పరిశోధన వ్యాసవచనలో ఉన్నందున ఇంకొక 2-3 ఉత్తరాలు రాసి నా వలన ఇతోధిక సేకరణ పట్టుకొని మే నెలలో జాతీయ సమైక్యతను ఉద్దేశించి ఒక మాట అనే నా నాటిక ప్రసారం పునఃప్రసారం కూడా జరిగి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సంస్థ పంచాయతీ అనే మాసపత్రిక నడిపేవా నవంబర్ 64 దాని సంపాదక వర్గ సభ్యుడిగా నన్ను నియమిస్తూ సంపాదక విషయ సమావేశాలలో కార్యక్రమ కళాశాల పాత్ర అనే విషయం మీద నా పెద్ద కుమారుడికి జీతం 200. అందులో నా 2వ కుమారుడు రామకృష్ణ 3వ వాడు రాజు ఎక్కువ శ్రద్ధ తీసుకు నా 3వ కొడుకు రాజు తన 3వ సంవత్సరం పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు మెరిట్ స్కాలర్షిప్ 200 వచ్చి నా పెద్ద కొడుకు 12,000 జీతం జీవిత బీమా 20 సంవత్సరాలు సెప్టెంబర్ 64లో కానీ బీమా కట్టిన ఏడాదికి సెప్టెంబర్ 65 ఉన్నత విద్యకై అమెరికా కనుక ఆ వ్యవహారం ఆది నష్టంలోనే అంతే. మాకు ఈ జీవిత బీమాలు ఆశ్చర్యాలు అయినా ఒక విచిత్రం ఏమిటంటే నేను 4-5 సార్లు బీమా కట్టి దాన్ని చివరి వరకు నిలబెట్టుకోలేక నష్టపోయిన ఒక సందర్భంలో నేను కట్టిన డబ్బు వచ్చి 66లో నా కుమార్తె వివాహాన్ని 3,000 ఎండోమెంట్ పాలసీ తీసి 9 వాయిదాకు 93 చొప్పున తర్వాత దాని అంతరాయం ఏర్పడి వాళ్ళని వ్రాయగా 64 ఆగస్టులో 978 రూపాయలు. అప్పటికి నేను కట్టింది 6 కనుక వడ్డీ కూడా బీమా ప్రారంభించిన 8 సంవత్సరాలకు ఇచ్చేశారు. ఇంటి స్థలాల విక్రయం ఇంటి స్థలానికి 2 ఏళ్ళై ప్రయత్నం చేస్తారు. కళ్యాణ నగర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలో సభ్యుడు కార్యదర్శి మా ఆఫీసులోనే ఉన్నారు. చదరపు గజం 344 చొప్పున 300 గజాల స్థలాన్ని 10-20 కట్టి అప్పుడు 24.7 దాని వ్యవహారం కూడా సవ్యంగా సాగ 65లో నా భార్య ఆరోగ్యం లేదు, చాలా ఖర్చు చేసి చివరికి ఆమె 68లో 86లో చనిపోయి ఆమె పేరుతో కొందామనుకున్న ఇంటి స్థలాన్ని ఆదిలోనే హంసవ. ఈ వివరాలు తర్వాత జూలై 64లో మా పెన్షన్ నిబంధనలు సవరించబడి చివరి జీతంతో 3/8వ భాగం పెన్షన్ 13 నెలల గ్రాట్యుటీగా వీరి అనంతరం భార్యకు వచ్చే పెన్షన్ 90 మించకుండా ఇచ్చే ఏర్పాటు చేసి మా అన్న 1966 సరిపోయా. సెప్టెంబర్ నెల శాపగట్ హైదరాబాదులో ఎందుకో సెప్టెంబర్ నెలలో ఎన్నిసార్లు విపరీతాలు జరిగిన చరిత్ర. 64లో బడి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం మద్దికర అనే గ్రామం విషపూరితమై 21/9/64 బాలులు చనిపోయి కాకినాడ సముద్రంలోకి వెళ్ళి 450 జాలు తుఫాన్ తాకిటికి దాడ తిరిగి ఎటో కొట్టుకుపోయి విపరీత వర్షాలు డోర్నకల్ విజయవాడ మధ్య రైలు మార్గం కొట్టుకొని పోయి 1956 నాగార్జున సాగర్ వద్ద కృష్ణానదిపై కట్టిన రోడ్డు వంతెనకు నిండా 8 ఏళ్ళు కాదు. రోడ్డు వంతెన దానిపై కట్టిన వారి పనితనం అలా. అదే కాదు, సెప్టెంబర్లో ఒకసారి జనగాం వద్ద రైలు వంతెన పూలగా వేలాది ప్రయాణి దిగున ఉన్న నదిలో పడి చనిపోయి. ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ వస్తే ప్రకృతి వైపరీత్యాల భయం. 1977 సెప్టెంబర్లో కృష్ణా జిల్లాలో నానా బీభత్సం చేసిన తుఫాన్ ఉప్పెన్ నష్టం. సెప్టెంబర్ రాగానే కోస్తా జిల్లాలో పంట నష్టం, ప్రాణ నష్టం తరచూ వస్తాయి.
ఈ కాలంలో వైపరీత్యం నుండి తట్టుకొని బయట పడటానికి మసాన వైరాగ్యం ఇంకొక తుమ్మల బాధ. దీనివల్ల బాగుపడేవాడు కూడా మధ్యవర్తులు, దుర్బుద్ధి గల కాదు. 55, 66లో 65, 66 నా జీవితంలో కుటుంబ పరిస్థితుల్లో విపరీతమైన భద్రభద్ర నా భార్య ఆరోగ్యం క్షీణించడం, విపరీతమైన బలహీనత, కడుపులో ఆహారం వెళ్ళ వెళ్ళినా కొంచెం వెంటనే వైద్యం చేయించడంలో నేను ఎప్పుడు వెనకాళ్ళ. నా స్వభావం 65 శ్రీరామనవమి ఆమె బాధయం. ఎక్స్రే ఫోటోలు తీశారు. నిర్ధారణ కాల మారుతున్నారు. చివరికి హిమాయత్ నగర్లో వైద్యుడు తారసిల్లాడు. LM3 ఇంగ్లీష్ వైద్యం చదివిన వాడి హోమియోలో దిగాడు. ఒక సందర్భంలో నేతాది నా భార్య పరిస్థితి చెప్పా. అయ్యా, నేను ఈ రోగం కుదర్చకపోతే నా పేరున్న బూర్డే తిప్పి చింపేస్తాను. అంతే. చివరికి ఆమె రోగం కుదర డాక్టర్ బోర్డును తిప్పేయను లేదు. శరీర బాధకుతో ఇంటి పరిస్థితి కూడా. నా పెద్ద ఉద్యోగం కోసం కేంద్ర ప్రభుత్వం బోర్డు ఫౌండేషన్ వారీగా స్వరాష్ట్ర వ్యవసాయ శాఖలో ప్రయత్నించిన వారిలో చిత్తశుద్ధిగా పనిచేసిన ఫలితం లేకపోయింది. దాని స్వభావం నాకంటే నా భార్య ఎక్కువ. నా పెద్ద కుమారుడికి అమెరికాలో విద్య. నా పెద్ద కొడుకు యూనివర్సిటీలో పనిచేస్తూనే ఉన్నత విద్యకై అమెరికా వెళ్ళే ప్రయత్నం చేసి, దీంతో పాటు వాడి స్నేహితుడు మొదటి శర్మ కూడా చేశారు. ఇద్దరికి అమెరికాలో అవకాశం వచ్చి 65 మార్చి 15వ తేదీ కుర్రవాడికి జాబ్ వచ్చి లెఫ్టినెంట్ యూనివర్సిటీ నెక్లెక్ అబ్జర్వేటరీలో ఉన్నత విద్య. అక్కడ ఉండడానికి దోహదపడే చిన్న ఉద్యోగం 2. ఒక నెలసరి ఖర్చులకు $200, కాలేజీ జీతాలకు $700. సెప్టెంబర్లో మొదటి వారం తర్వాత కార్యక్రమం అమెరికా వెళ్ళటానికి ఈ సదుపాయం కూడా చేసే ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ కోసం మద్రాసులో అమెరికన్ కార్యాలయాన్ని ఎన్నుకున్నాం. కానీ అమెరికాలో మా ప్రధాన కార్యాలయం దాన్ని అంగీకరించాలి. నీ పేరు పంపాము. ఆ మే నెలలో చివరకు వాళ్ళకి ఆ సదుపాయం రాలా. మా కాళ్ళ మీదనే ఆధారపడి స్నేహితుల వద్ద తక్కువ వడ్డీకి 4,000 తెచ్చా. మరికొంతమా అర్జన్లోని 6,000తో వాడిని అమెరికా ప్రయాణానికి సిద్ధంచి హైదరాబాదులో ట్రేడ్ వింగ్స్ అనే ఏజెంట్ వాడి విమానయాన ప్రయాణం ఏర్పాటు. విమానానికి బొంబాయి నుండి న్యూయార్క్ వరకు అలీటాలియా అనే విమాన సర్వీసులో $2,827 టికెట్ ఏర్పాటు చేసి బొంబాయి నుండి 4/9/65 రాత్రి 2 గంటలకు విమాన ప్రయాణం. 2/9/65 నాడే హైదరాబాద్ నుండి బొంబాయి ఎక్స్ప్రెస్లో రైలు బయలుదేరే వాడి స్నేహితులకు యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఒక విందు మా ఇంట్లో ఇచ్చి 2/9/65 మధ్యాహ్నం మా కుటుంబమంతా ఫోటోలు తీయించుకో. రాత్రి 8 గంటలు సికింద్రాబాద్ రైలు ఎక్కాలి. తల్లి పాదాలకు వందనం చేసి దీవెన, నాయన గొప్పవాడవై త్వరగా కంట తడిపెట్టు. అంతటా కొన్ని లిప్తలు నిశ్శబ్దం. కన్నీటి చుక్కల్లో చిక్కుకొని భావ విశ్లేషణ అంత తేలి మేమందరం సికింద్రాబాద్ వెళ్ళాం. అక్కడ నా భార్య పిల్లలాగి నేను మాత్రం వాడితో బెంగాయి ప్రయాణం చేశాను. స్టేషన్లో చాలామంది మిత్రులు హితాభిలాషులు వచ్చారు. కుటుంబానికి శుభాకాంక్షలు. తర్వాత దండకడియాన్ని బట్టి కౌలిగించుకున్న నా భార్య పిల్లలు ఇంటికి. నేను నా పెద్ద కుమారు రైల్లో బొంబాయి. మా రాక గురించి బొంబాయిలో స్నేహితులు వ్రాసి ఉంచారు. 3వ తేదీ ఉదయం బొంబాయి విక్టోరియా టెర్మినస్ స్టేషన్కి వాడు మాకు బస భోజనం ఏర్పాటు. అక్కడ ఉన్న ఒకరోజు బొంబాయి మహానగర దృశ్యాలు, ఇండియా గేట్ వంటి స్థలాలు కొడుకు చూపించి ఇండియా గేట్ వద్ద ఫోటో తీసి వేరే ఏర్పాటు. కుమారుడు బిబి శర్మ వారి తల్లిదండ్రులతో వచ్చి పై ఖర్చులకు $40-20 దగ్గర ఉండాలి. విమానాశ్రయంలో నా కుమారుడు తీసుకొని తను శర్మ ఇద్దరు ఆలిటాలియా విమానాలు అమెరికాకు 4వ తేదీ రాత్రి బయలుదేరి సుఖంగా అమెరికాలో స్థలాలకు చేరినట్టు 8-6-8-9 నా కొడుకు వద్ద నుండి కేబుల్ వచ్చింది. 3వ కొడుకు రాజు ఇంజనీరింగ్ చదువు 1st క్లాసులో పాస్. 65లో
కూడా మెరిట్ స్కాలర్షిప్ 250 ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చి వెంటనే ధన్బాద్ అధికార సంస్థ నుండి 23/8/85 ఒక జాబు వచ్చింది. 60 ఒరిస్సా ఆల్చేరులో ఉన్న నేషనల్ కోల్ డెవలప్మెంట్ కాలనీలో 36-67 దాదాపు 2 సంవత్సరాలు గనుల యాజమాన శిక్షణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందమని, నెలకు 250 పారితోషికం ఇస్తారని, ఇంకొక 15 రోజుల్లో అతడు కూడా ఒరిస్సా వెళ్ళిపోవాలి. ఇంట్లో 2 మగపిల్లల సహాయం లేకుండా పోయిందని ఆమెది రాజు 6/9/65 బయలుదేరి. నా భార్య వీరునామ, దాన్ని రేపు చూస్తా.